దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. లడ్డూ రాజకీయం 100 రోజుల పాలన నుంచి బయటపడేందుకే కల్తీ లడ్డూ రాజకీయం అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని తేలటంతో దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనమైంది. ఏకంగా కేంద్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రమైన పుణ్యస్థలంగా పేరుగాంచిన తిరుమల దేవస్థానానికి పెద్ద మచ్చగా మారింది. ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. వందల సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా తిరుపతి లడ్డూపై తీవ్ర స్థాయిలో రాజకీయం సాగుతోంది. ఈ నేపథ్యంలో తీవ్ర రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ పార్టీ ఈ వార్తను తిప్పికొట్టింది. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల లడ్డూ విషయంపై తాజాగా ప్రెస్ మీట్ పెట్టి పలు కీలక విషయాలు మీడియా ముఖంగా ప్రస్తావించారు. శాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాం. మరి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి పరిశీలిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు తన 100 రోజుల పాలనా వైఫల్యంపై ప్రజలు ప్రశ్నించకుండా వారి దృష్టి మరల్చేందుకే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ అంటూ దుష్ప్రచారంతో డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందని అడుగుతాం. నిజంగా వాళ్ళు మనుషులైతే, సిన్సియర్ మనుషులైతే చంద్రబాబు నాయుడు తిట్టా ఇంత దుర్మార్గం చేయడం. తిరుమల పవిత్రత, వెంకటేశ్వర స్వామి గొప్పతనాన్ని, రాష్ట్ర పరువును బజారుకి ఇడుస్తున్నారు. ఇది ధర్మమేనా అని ప్రశ్నించారు. తిరుమలకి నెయ్యి సరఫరా కొత్తగా జరుగుతుంది కాదు. ప్రతి 6 నెలలకు ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. L1గా వచ్చిన వారిని బోర్డు ఆమోదిస్తుంది. నెయ్యి ఎవరు సరఫరా చేసినా ట్యాంకర్ తెచ్చేటప్పుడు NABL నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ సర్టిఫై ధృవీకరణ పత్రం తీసుకుని రావాలి. టీటీడీలోనూ 3 శాంపిల్స్ తీసుకుని వాటిని పరీక్షిస్తారు. ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికి వచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. వాటిలో ఏ ఒక్క దాంట్లో పాస్ కాకపోయినా వాహనాన్ని తిప్పి పంపుతారు. అలాంటి గొప్ప వ్యవస్థ టీటీడీలో ఉన్నందుకు సంతోషపడాలి, గర్వంగా ప్రపంచానికి చాటుకోవాలి. కానీ ఇలా అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తారా అని ప్రశ్నించారు. ఇక మన కర్మ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వారికి సగం తెలుసు, సగం తెలియదు. టీటీడీ బోర్డులో బీజేపీలోని సీనియర్లు సభ్యులుగా చేశారు. ఈ ప్రొసీజర్లు వారికి తెలియవా? తెలియకపోతే తెలుసుకోమనండి. కొత్త పద్ధతి కాదు కదా. బీజేపీ వారు నిజంగానే హిందువులకు నిజాయితీగా ప్రాతినిధ్యం వహించేవారైతే ఇంత దుర్మార్గంగా ప్రచారం చేయడం ధర్మమేనా అని చంద్రబాబుకు గట్టిగా అక్షింతలు వేయాలి. మరి ఆ ధైర్యం బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. రాజకీయ యావతో వెంకటేశ్వర స్వామి టీటీడీ ప్రతిష్టకు చంద్రబాబు భంగం కలిగిస్తున్నారని, ఆయనకు అక్షింతలు పడాలని కోరుతూ ప్రధానికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాస్తా అని వెల్లడించారు. ఇక వైసీపీ పార్టీ నేతలు కూటమిలోకి వెళ్లటంపై జగన్ స్పందిస్తూ, పార్టీ నుంచి ఏ సీనియర్ లీడర్ పోతున్నారు, నాకు అనవసరం. ఒకవేళ పోతే ఏమవుతుంది? ఇంకొకరు వస్తారు. ఈ సూపర్ 6 అబద్ధపు మోసాలపై ప్రజల అసంతృప్తి కోపంలోకి మారినప్పుడు ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్ చేస్తుంది. అధికార పార్టీలోకి ఒకరో ఇద్దరో పోతే అది వారి గ్రహపాటని జగన్ చెప్పారు. టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పాలి.